వెల్కమ్ టు మ్యాటర్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము యెషయా 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవునండి, మన అతిక్రమ క్రియలను బట్టి మరి యేసయ్య గాయపరచబడినట్లుగా, మన దోషములను బట్టి మరి ఆయన నలగొట్టబడినట్లుగా మన సమాధానార్థమైన శిక్ష మరి ప్రభువారి మీద పడిందండి. అతడు పొందిన దెబ్బల చేత, అవునండి, మరి ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని వాక్కు సెలవిస్తుందండి. అయితే మరి ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి మరి ఒక ఆయన ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారంటండి. స్వస్థత గురించి ప్రార్థన చేయమని అడిగితే మరి ఇది ఏ విధంగా నాకు తగ్గుతుందో నాకు తెలియదండి, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే ఆయన వాక్యం చెప్పారంటండి. యెషయా 53:5 అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మరి ఈ మాట మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెప్తూ ఉండండి, మరి మీకు స్వస్థత దేవుడు మీకు అనుగ్రహిస్తారు అని చెప్పారంటండి. అవునండి, మరి ఆయనకి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మరి ఆ మాట మరి ఆయన అనుకుంటూ ఉండేవాళ్ళంటండి. అయితే మరి నిజంగా ఆశ్చర్యకరంగా మరి ఆ విధంగా మరి ఆయనకి స్వస్థత రావడం జరిగిందంటండి. అవునండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అవునండి, ఈరోజు మరి మీలో ఎవరైనా స్వస్థత గురించి మరి ఎదురు చూస్తున్నారా? అవునండి, దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అని చెప్పి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయనా ప్రభువా యేసయ్య, దేవా తండ్రి, నాయన మీ వాగ్దానం సెలవిస్తుంది, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అని చెప్పి. అవును ప్రభా, మరి ఎవరైతే తండ్రి నేను అస్వస్థ ద్వారా వెళ్తున్నారో, మరి ఇది నాకు ఎలాగ తగ్గుతుంది, ఇది నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందా అని చెప్పేసి మరి ఎదురు చూస్తున్నారేమో తండ్రి. నాయన ప్రభా యేసయ్య, దేవా నాయన మీ వాగ్దానం సెలవిస్తుంది, నాయన ప్రభా యేసయ్య, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని చెప్పి. అవును ప్రభా, అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే తండ్రి నాయన ప్రభా, మీ చిత్తమైతే నాయన ప్రభా మీరు లేవనెత్తగలిగిన దేవుడు కదా తండ్రి నాయన, సహాయం దయచేయండి దేవా. మరి ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి నాయన ప్రభా యేసయ్య, వారికి అద్భుతమైన స్వస్థత నాయన వారికి దయచేయమని దేవా నన్ను అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా కృప చూపించండి, దయ చూపించండి దేవా. నా తండ్రి నాయన ప్రభా యేసయ్య, ఇది నాకు తగ్గదు అన్న ప్రభువా తండ్రి నాయన ప్రభా, అట్టి వ్యాధి నుంచి కూడా ప్రభా మీరు విడుదల దయచేయండి నాయన ప్రభా, మీరే సహాయం దయచేయండి నాయన ప్రభా, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. అద్భుతమైన విడుదల, అద్భుతమైన స్వస్థత ప్రభా నాయన మీరు అనుగ్రహించమని దేవా నన్ను అడుగుచున్నాను దేవా తండ్రి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో తండ్రి నాయన, ఈరోజు వారు చేయ పనులన్నింటిలో నాయన దేవా తండ్రి నేను దేవా తండ్రి, వారి జాబ్స్లో, వారి బిజినెస్లో తండ్రి నాయన ప్రభా, వారు చేయుచున్న పనుల్లో అన్నింటిలో కూడా ప్రభా మీ జయం దయచేయమని అడుగుచు చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.